ప్రియ నేస్తమా, ప్రస్తుతం నీవున్న పరిస్థితి ఇంతకుముందెప్పుడు ఫేస్ చేయలేదు కదా! ఎప్పుడు ఇన్ని బాధలు పడలేదు కదా! బయటకి రావాలని ప్రయత్నిస్తున్నా కూడా నీ వల్ల కావట్లేదు కదా! అయితే దేవుడు చెప్తున్నాడు కదా! నీ జీవితంలోకి ఈ పోరాటాలను అనుమతించింది నేనే. అయితే యుద్ధము నాదే. నీవు ఊరకనే నిలిచి నేను చేయు కార్యములను చూడు. అగ్ని వంటి మహాశ్రమల ద్వారా నీవు వెళ్ళినా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు మన యేసయ్య. ఆయన నిన్ను బలపరచడానికి కొన్ని నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఒక నూతన వ్యక్తిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. విశ్వాసంలో ఒక అడుగు ముందుకు వేస్తావా? లేకపోతే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని నిరాశపడి, విరక్తి చెంది ఓడిపోతావా? మొదటిగా నీ ఆలోచనలను కాపాడుకో. నీ మాటల్లో ఎక్కడా నిరాశ రానివ్వకు. అపవాదికి చోటివ్వకు. ఇన్నాళ్ళు ఎందుకు నాకే ఇన్ని బాధలు అని పదే పదే ఏడ్చావు కదా! ఇకపై ఈ శ్రమల్లో కూడా దేవా నీకే మహిమ అని చెప్పి చూడు. నీ జీవితంలో ఏం జరుగుతుందో.